మీరు ఎప్పుడైనా మెంతి కూర చికెన్ తిన్నారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం తిన్నాను. కర్రీ మాత్రం సూపర్ వచ్చిందనమాట. నేను ఆకుకూరలు కోస్తే ఆకుకూరల దగ్గర ఒక కట్ట మెంతి కూర తీసుకున్నాను. క్లీన్ చేసుకుని శుభ్రంగా ఏరుకుని ఇలా పెట్టుకుని కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 ఆనియన్స్ తీసుకున్నాను. నేను అర కేజీ మాంసం తీసుకున్నానండి. అర కేజీ చికెన్ అనమాట. అర కేజీ చికెన్కి నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా. నేను అర కేజీ చికెన్ కాబట్టి అర కేజీ చికెన్కి 300 గ్రామ్స్ కర్డ్ తీసుకున్నాను. పెరుగు తీసుకుని మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారము ప్లస్ గొడ్డు కారం అంటారు కదా, గొడ్డు కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వాసన పోయేంత వరకు తిప్పుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఆ స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి. మొత్తం చికెన్లో ఉన్న వాటర్తోనే మొత్తం కర్రీ అంతా ఉడికిపోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకొని ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఉడికించుకోండి. కూర దగ్గర పడి నూనె పైన తేలేటప్పుడు మెంతి కూరని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని తిప్పి మూత పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ అంతా అయిపోయి నూనె పైకి తేలినప్పుడు ఒక స్మాల్ గిద్దె గ్లాస్ తీసుకొని దాంతో మాత్రమే వాటర్ యాడ్ చేయండి. కర్రీ అయిపోయిన తర్వాత మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేయండి. నా దగ్గర బటర్ లేకపోవడం వల్ల నేను నెయ్యి యాడ్ చేశాను. 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మూత తీసి తిప్పండి మొత్తం. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందనమాట. కర్రీ అయితే సూపర్ వచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.